ఒక్కసారి బయోడైవర్సిటీని ట్యాంపర్ చేస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుందో వింటారా? సో ఇప్పటికే మీకు ఈ విషయం తెలుసని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను మాట్లాడబోయేది హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి. ఇది ఇప్పుడు తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా మారింది. అండ్ ఇది ఒక వ్యక్తి కోసము, లేదంటే ఒక పార్టీ కోసము, ఒక వర్గం కోసము కాదు మాట్లాడేది, మన అందరి కోసం, అంటే ప్రకృతి కోసం ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. సో అసలు దీని విషయాలు ఏంటి సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను జనరల్గా. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వెర్షన్స్ వచ్చినాయి. పొజిషనింగ్ ఉన్న వాళ్ళు అపోజిషన్ అనడం, అపోజిషన్ ఉన్న వాళ్ళు పొజిషనింగ్ వాళ్ళు అనడం. సో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం, రైట్? సో ఈ హెచ్సియు, దట్ మీన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది 1974లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఇందులో 5,000 మంది స్టూడెంట్స్ అండ్ 400 ఫ్యాకల్టీ మెంబర్స్ ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. బట్ దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి దాని హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్ని లేదా తెలంగాణని నైజాం వాళ్ళు పరిపాలించేవారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో వేరే పరిపాలన ఉండేది అనమాట. సో రెండు పరిపాలన వ్యతిరేకంగా ఉండేవి. దాని తర్వాత ఈ తెలుగు వాళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇలా ఏర్పాటు చేసినప్పుడు మనకి ముల్కీ రూల్స్ అనే కొన్ని రూల్స్ ఉండేవి అనమాట. ఈ ముల్కీ రూల్స్ ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే ప్రాంతీయ భావన ఎక్కువగా ఉండేది. అంటే ఈ ముల్కీ రూల్స్ ప్రకారం ఎవరైతే రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ 15 years వరకు ఉంటారో వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉండేవి. మిగతా కోస్తా ఆంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి చాలా తక్కువగా ఉండేవి. సో ఇది ముల్కీ రూల్స్. సో ఈ ముల్కీ రూల్స్ని ఇందిరాగాంధీ గారు 1962లో అబాలిషన్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ ముల్కీ రూల్స్ని అబాలిష్ చేయగానే ఫస్ట్ టైం జై తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అక్కడే ఫస్ట్ మాకు వేరే తెలంగాణ కావాలి, మాకు వచ్చే అవకాశాలు మేము అందరికీ ఈక్వల్గా ఎలా పంచుతాము, ఇది మా ప్రాంతం కాబట్టి మాకు ఉద్యోగాలు ఎక్కువ ఉండాలి అని చెప్పడం జరిగిందన్నమాట. దిస్ ఈజ్ వన్ వే. సో దాని తర్వాత ఏం చేశారు, ఆ యొక్క తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ని తీసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో మళ్ళీ ముల్కీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ ముల్కీ రూల్స్ అమల్లోకి రాగానే మళ్ళీ కోస్తా ఆంధ్ర వాళ్ళు, అదేవిధంగా రాయలసీమ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. జై ఆంధ్ర అంటూ వాళ్ళు మొదలుపెట్టారు. ఎందుకు? సో అందరూ ఒకటే రాష్ట్రం అనుకున్నప్పుడు ఒకరికి ఎక్కువ అవకాశాలు, ఒకరికి తక్కువ అవకాశాలు ఎందుకు ఇవ్వాలి, అందరిది ఒకటే రాష్ట్రం కదా అని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. సో ఈ డైలమాలో ఇందిరాగాంధీ గారు ఒక పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరిని నొప్పించకుండా ఇద్దరిని శాంతపరిచేలాగా ఆవిడ కొన్ని అమెండ్మెంట్స్, లేదంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు అనమాట. అది ఏంటంటే ఈ ముల్కీ రూల్స్లోని కొన్ని మోడిఫికేషన్ తీసుకొచ్చి దాన్ని 6 point రూల్స్ అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఈ 6 point రూల్స్లో 4th point ఏంటంటే ఈ కోస్తాంధ్ర వాళ్ళని, రాయలసీమ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని వీళ్ళందరినీ కలిపి ఉంచడానికి ఒక యూనివర్సిటీని స్థాపించాలి అని చెప్పి హెచ్సియుని స్థాపించడానికి 2,320 acres కేటాయించింది. ఇలా హెచ్సియు అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 2,320 ఎకరాలు ఇప్పుడు మనకు కేవలం ఉన్నది 1,585 ఎకరాలు మాత్రమే. ఇంచుమించుగా 800+ acres వరకు కూడా మనకి ఏం జరిగిందంటే కొన్ని అవసరాల నిమిత్తం గవర్నమెంట్ తీసుకోవడం, అకాడమిక్, నాన్ అకాడమిక్ పర్పస్లో దాన్ని యూజ్ చేయడం, అప్పుడప్పుడు యూజ్ చేయడం జరిగిందన్నమాట. సో మీకు దాని డీటెయిల్స్ కావాలంటే సో ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఎప్పుడెప్పుడు ఎన్ని ఎకరాస్ వాళ్ళు తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది. సరే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది? సో ఇక్కడతో అయిపోయిందా? దాని తర్వాత ఈ 1,585 ఎకరాల్లో ఏమైనా లిటిగేషన్ ఉందా? సో ఇలాంటి హెచ్సియులో ఈ ప్లేస్లో ఇంకేమన్నా కడతామని ముందుకు వచ్చారా ఎవరైనా అని అనుకుంటే కనుక 1996-98 మధ్యలో ఎస్ఆర్ బొమ్మయ్య గారు, అప్పుడు హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ఆయన వచ్చి ఇక్కడ నేను ఉర్దూ యూనివర్సిటీ కట్టాలనుకున్నా, ఇది సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ కడితే అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనే ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు. బట్ హెచ్సియు ప్యానల్ వారు, మిగతా వాళ్ళందరూ కలిసి, సార్ ఇక్కడ మనకి 734 యానిమల్స్ స్పీషీస్ ఉన్నాయి అండ్ 220 బర్డ్స్ కానీ లేదంటే చెట్లు కానీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గనక మనం ఉర్దూ యూనివర్సిటీ కట్టాలంటే కొన్ని ఎకరాల వరకు ఈ చెట్లు నరకాల్సి ఉంటుంది, బయోడైవర్సిటీని డిస్టర్బెన్స్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు చెప్పడంతో దానికి యాక్సెప్టెన్స్ అయిన బొమ్మయ్య గారు
తన యొక్క ప్రపోజల్ని వెనక్కి తీసుకున్నారు. సో ప్రకృతిని మనం నాశనం చేయకూడదనే ఉద్దేశంతో ఆయన దాన్ని యాక్సెప్టెన్స్ చేసి దాన్ని కన్విన్స్ అయిపోయి ఆయన వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా 2003లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ ఒకటి చేశారన్నమాట. ఐఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సింపుల్గా చెప్పేస్తాను, ఏం లేదు, ఒక 400 ఎకరాలు మీకు ఇస్తాము ఈ హెచ్సియులో నుంచి, మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అని చెప్పారు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎంతలాగా ఐటీని డెవలప్ చేయడం కానీ, సో అప్పుడు వేరే ఒక జోన్లో ఉండేవారు కాబట్టి సో దాన్ని డెవలప్మెంట్కి యూజ్ చేద్దాం అనుకున్నారు. బట్ మళ్ళీ అగైన్ ప్రొటెస్టులు జరిగినాయి. సో ఈ 400 ఎకరాలు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కంపెన్సేట్గా ఇంకొక 400 ఎకరాలు వేరే చోటని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో అక్కడికి క్లియర్ అయింది. బట్ అక్కడ ఏం జరిగింది, 2004లో మనకు వైఎస్ఆర్ గారు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఏదైతే టీడీపీ హయాంలో ఈ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ ఆయన క్యాన్సిల్ చేశారు, నల్లిఫై చేశారు. సో ఈ అగ్రిమెంట్ చల్లదు, సో ఈ 400 ఎకరాలు హెచ్సికి సంబంధించింది అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. సో 2006లో ఈ ఐఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఫైల్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. సో హెచ్సియు అనేది మాకు ఇస్తా అన్నారు కాబట్టి మేము చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం, సో ఈ 400 ఎకరాలు మాకు ఇస్తే మేము యొక్క డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో చాలా లీగాలిటీ ఫార్మాలిటీస్ తర్వాత, లీగల్ ఫైట్ తర్వాత జరిగింది ఏంటంటే 2024లో మనం అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు. సో ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలోనే 2024లో ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే, ఐఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్లో మనకి ఇచ్చిన ఈ 2320 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి, తర్వాత విభజన జరిగింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఓనర్షిప్ అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది లీగాలిటీ ప్రకారం. సో ఇప్పుడున్న 1585 ఎకరాలు కూడా లీగల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఆ తెలంగాణ ప్రభుత్వానిది. సో ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు ఈ 400 ఎకరాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇక్కడ నేను ఐటీ డెవలప్మెంట్ చేస్తాను. సో ఇది కనుక ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇందులో ఏమి ఎండేంజర్ స్పీషీస్ లేవు, ఇందులో ఏమి ఫానా అండ్ ఫ్లోరా లేవు, సో ఇందులో పులులు జింకలు ఇలాంటివి ఏమీ లేవు. సో దీన్ని కనుక మనం ఐటీ డెవలప్మెంట్కి ఇస్తే 10,000 నుండి 15,000 కోట్ల వరకు సంపద పెరుగుతుంది, అదేవిధంగా ఐటీ డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం ఒకసారి మీరు ఈ స్క్రీన్ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీకు కనబడతాయి. అందులో వీడియో చూశారు కదా. ఇప్పుడు విద్యార్థులు ఏమంటారంటే, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 48A ప్రకారంగా ఏమైనా ఫారెస్ట్ ఉంటే, ఎండేంజర్డ్ స్పీషీస్ ఉంటే ఆర్ ఫానా అండ్ ఫ్లోరా ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయకపోగా దాన్ని ఏం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాము అని 5,000 మంది స్టూడెంట్స్ రోడ్లు ఎక్కారు. యువతి యువకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రంజాన్, ఉగాది ఈ 2 నేషనల్ హాలిడేస్ కావడంతో చాలా మంది విద్యార్థులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఈ టైంలో సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక 50 నుంచి 60 బుల్డోజర్ల వరకు ఆ యొక్క హెచ్సిలోకి ఎంటర్ చేసి అక్కడ చెట్లను నరకడం ప్రారంభించింది. సో దీంతో విద్యార్థుల యొక్క కోపం, వాళ్ళ యొక్క ఉద్యమం తారాస్థాయికి చేరింది. సో ఎందుకింత దొంగచాటకు వచ్చి వీటన్నిటిని మీరు నాశనం చేస్తున్నారు అని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో ఇదిలా ఉండగా ఒక పక్కన ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు, ఒక పక్కన లెగాలిటీ వర్క్ జరుగుతున్నాయి, ఒక పక్కన గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న కథనం. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ రేస్ చేద్దాం. ఇదంతా విన్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఇదంతా రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ వ్యతిరేకంగా ఎందుకు ఈ పని చేస్తున్నారు, సో ఏం చేయడానికి రైట్ ఉంది అని కనుక అనుకుంటే, లీగల్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఓనర్షిప్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. అంటే లీగల్ ప్రకారంగా దీని ఓనర్స్ ఎవరు అని అనుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి సో వాళ్ళకు ఆ హక్కు ఉందని చెప్పి చేస్తున్నామన్నారు.
దీనికి తోడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏమి ఎండేంజర్ స్పీషీస్ లేవు, అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రతిపక్షాలు చేసి స్టూడెంట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఇక్కడ అధికార పక్షం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడానికి అని అంటున్నారు. అండ్ ఆల్సో ఇంకేమంటున్నారంటే దీన్ని ఫైట్ చేసి తెచ్చాం, 17 సంవత్సరాల సుదీర్ఘ లీగల్ ఫైట్ చేసి ఇది 400 acres వెనక్కి రప్పించుకున్నాం. ఒకవేళ దీన్ని ఇప్పుడు మేము యూజ్ చేయకపోతే ఏదో ప్రైవేట్ వ్యక్తి ఆ 400 ఎకరాలను యూజ్ చేసుకుంటాడు, అందుకే నేను యూజ్ చేసేస్తున్నా అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఎవరో ప్రైవేట్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఐటీ చేస్తారు, ఈ 400 ఎకరాలు వాళ్ళకి వెళ్ళిపోతుందని మీరే దాన్ని కమర్షియలైజేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా అప్పుడు గవర్నమెంట్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటి? మీరు 400 ఎకరాలు లీగల్గా ఫైట్ చేశారు, బ్యాక్ టు ది హెచ్సికి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అది గొప్ప పని అవుతుంది. ద సెకండ్ పాయింట్ ఏంటంటే వికారాబాద్లో ఫారెస్ట్ని న్యావీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎంతలా ప్రొటెస్ట్ చేయలేదు, మరి దీనికి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, వికారాబాద్లో ఏం జరిగింది? సో కొన్ని 150 సంవత్సరాల పైగా ఉన్న చెట్టుని, కొన్ని లక్షల చెట్లను ఇప్పుడు నరికేసి అక్కడ నావిక్ సంబంధించిన రైఫిల్ కట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఓకే, సో అది చాలా దూరంగా ఉంది సిటీకి, దానివల్ల పెద్ద ఇబ్బంది కూడా లేదు ఆక్సిజన్ సప్లై ఆఫ్ ది హైదరాబాద్ అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం ఇచ్చే 400 ఎకరాలు ఆర్మీకో, డిఫెన్స్కో, నావీకి అయితే అది డిబేటబుల్ ఇష్యూ. సో అది దేశ రక్షణ కోసం కొన్నిసార్లు తప్పదు. బట్ ఇది ఐటీ డెవలప్మెంట్ ఇక్కడ కాకపోతే వేరే ఎక్కడైనా ఒక సంవత్సరంలో మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది కొంతమంది వాదన. అందర్ పాయింట్ ఈజ్ తన ఓన్ పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్స్ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మన ప్రకృతిని నాశనం చేయకూడదు, సో ఆ ల్యాండ్ హెచ్సియుకి మనం ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు కొన్ని లెటర్స్ కూడా రాయడం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రేజ్ అవుతుంది. ఈ 400 ఎకరాల్లో కనుక ఐటీని అభివృద్ధి చేస్తే ఆ 400 ఎకరాలకు అది పరిమితం అవుతుందా, లేదా ఆ 400 ఎకరాలు ఐటీ బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి దాని చుట్టూ ఉన్న స్థలం కూడా రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఐటీ డెవలప్మెంట్ చేయాలి అనే వాదనలు వినిపిస్తాయా, లేదంటే ఇంకో ప్రభుత్వం ఇంకొక 400 ఎకరాలను తీసుకోవడానికి రెడీగా ఉంటుందా? ఇది హెచ్సియు యొక్క ఉనికినే ప్రశ్నిస్తుంది. సో ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 171 పాయింట్స్తో ఉంది. సో ఒక 100 ఉంటేనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఖచ్చితంగా అక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందని అర్థం అన్నమాట. 171 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అక్కడ ఇంకా స్వేచ్ఛగా మనుషులు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే కారణం ఏంటి? దిస్ హెచ్సియు ఫారెస్ట్ అండ్ వికారాబాద్ ఫారెస్ట్, ఇలాంటి చెట్లే వాటికి కారణం. ఒకవేళ వీటినే నాశనం చేయాలని చూస్తే హైదరాబాద్ మరో ఢిల్లీ అవడంలో ఆశ్చర్యపోక్కర్లేదు. మనం చూసాం కాలుష్యం వల్ల ఢిల్లీ ఎంత ఇబ్బంది పడుతుందో ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో అలా ఇక్కడ కూడా మారిపోతుంది. ఇక్కడ మనం హెచ్సిలో అనేక రకాల ఎండేంజర్ స్పీషీస్ ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది, బయోడైవర్సిటీ ఉంది, అక్కడ నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి, వెరీ రేర్ రాక్ మష్రూమ్స్ ఉన్నాయి, అండ్ బఫెలో లేక్స్ ఉన్నాయి, పెకాక్ లేక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో చీకటి కందిరీగలు, ఇలా అనేకమైన నెమళ్ళు, డీర్స్, ఇవన్నీ కూడా అక్కడ వాటి ఆవాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సో మీరు ఫస్ట్ ఒక సౌండ్ విన్నారు కదా, దిస్ ఇస్ ద సౌండ్. అది ఈ యొక్క జంతువుల యొక్క ఆక్రందనలా వినబడుతుంది. అభివృద్ధి కావాలి, కానీ అది అడవులు ఊపిరి తీసుకోదు. ఒకవేళ అడవిలే తన ఉనికిని కోల్పోతే మనిషి తన ఊపిరిని కోల్పోతాడు. సో డోంట్ ప్లే విత్ ది నేచర్. ఇఫ్ యూ ప్లే విత్ ది నేచర్, the nature pays you back very hit hardly. That is the nature of the nature. So ప్రకృతో రక్షిత, ప్రకృతిని కాపాడుకుందాం. సో అదే తిరిగి మనల్ని కాపాడుతుంది. దిస్ ఈజ్ ఎంటైర్ ఇష్యూ ఆఫ్ ది హెచ్సియు, హిస్టరీ, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎండేంజర్డ్ అండ్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట, తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట.